Good morning, my dear children. How are you all? Welcome back to today's online class. Children, today I am going to teach you new lesson, 23rd lesson, Chai Baigan ki Shair. 23rd lesson, Chai Baigan ki Shair. Okay? చిల్డ్రన్ FA2 మనకి ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ మనము ఆన్లైన్ క్లాసెస్ చేసుకుందాం కాబట్టి మనకి టెక్స్ట్ బుక్లో ఇంకా ఒక లెసన్ మిగిలిపోయింది. అది ఏంటంటే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి పేజ్ నెంబర్ 83 ఓపెన్ చేసి 23rd లెసన్ చూడండి అన్న. చాయ్ బాగానికి సైర్ అంటే ఏంటి? చాయ్ అంటే టీ అనమాట. బాగాన్ అంటే ఏంటి? ప్లాంటేషన్కి సైర్ అంటే ఏంటి? సైర్ అంటే ఏంటి? విహారయాత్ర అనమాట. విహారం అంటే మనము ఇదేంటి విహారయాత్ర ఎక్స్కర్షన్కి వెళ్ళటం అనమాట. వీళ్ళు టీ తోటలను చూడటానికి వెళ్ళారంట. ఒక అమ్మాయి వాళ్ళ అక్కకి లెటర్ రాసింది, మేము ఇలా చూడటానికి వెళ్ళాము ఎక్స్కర్షన్కి, అది దాని యొక్క విశేషాలన్నీ నేను రాస్తానని చెప్పేసి రాస్తుంది అనమాట. ఏమని రాస్తుందో చూడండి. ఆదరణీయ దీది అంటే గౌరవనీయ అక్క, అంటే ఆదరించబడిన అంటే గౌరవించబడిన, దీది అంటే అక్క అనమాట. ఆదరణీయ దీది నమస్తే అంటే నమస్కారం అని అర్థం అనమాట. आदरणीय दीदी नमस्ते। हम सब कल प्रातः ही दार्जिलिंग पहुंच गए। నిన్న సాయంత్రం మేము డార్జిలింగ్ చేరుకున్నాము. నిన్న ఉదయం అనమాట. హమ్ సబ్ కల్ ప్రాతः ही దార్జిలింగ్ పహుంచ్ గయే. మేము నిన్న ఉదయం డార్జిలింగ్, మనము ఇంగ్లీష్లో డార్జిలింగ్ అంటాం కదా, ఇది దార్జిలింగ్ అని అంటారనమాట. చేరుకున్నాము. అల్పాహార్ కే పాశ్చాత్ హమ్ ఘూమ్నే నికలే అంటే ఏంటి? అల్పాహారం అంటే ఏంటి? బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇవి చూడటానికి బయలుదేరామని అర్థం అనమాట. అల్పాహార్ కే పశ్చాత్ హమ్ ఘూమ్నే నికలే. చౌరహా పార్ కర్తే హీ చాయ్ కే బాగ్ షురూ హో గయే అంటే ఏంటి? చౌరహా అంటే సెంటర్, 4 రోడ్ల కూడల్ని సెంటర్ అంటారు కదా, అది దాటిన తర్వాత అన్నీ కూడా వాళ్ళకి టీ తోటలు కనిపించాయంట. గార్డెన్ అనమాట. టీ తోటలన్నీ కనిపించాయంట. చౌరహా పార్ కర్తే హీ చాయ్ కే బాగ్ షురూ హో గయే. పహాड़ी ढलानों पर चाय के हरे भरे बाग देखकर हमारा मन खुशी से झूम उठा. చూడండి. पहाड़ी ढलानों पर चाय के हरे भरे बाग देखकर हमारा मन खुशी से झूम उठा. ఈ యొక్క కొండలు పహాడ్ అంటే మౌంటైన్స్, కొండలు అనమాట. ఈ కొండలన్నీ కూడా ఈ డార్జిలింగ్లో ఎలా ఉంటాయి? మీరు సినిమాలలో చూసే ఉంటారు. ఇవన్నీ టీ తోటలు, కాఫీ తోటలు ఎలా ఉంటాయంటే ఈ కొండ ఏటవాలుగా ఉంటుందన్నమాట. ఏటవాలుగా ఉండి ఇవన్నీ పచ్చదనంతో కూడి ఉంటాయి. ఆ తోటల్ని చూసేసరికి వీళ్ళకి మనసు చాలా సంతోషం కలిగిందంట, మనసులో అనమాట. చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఇవి చూసేసరికి. మనసంతా ఊయలు ఊగినట్టుగా, అంటే మనం ఊయలు ఊగితే ఎలా హ్యాపీగా ఉంటామో ఈ తోటల్ని చూసేసరికి వాళ్ళకి అదే విధంగా అనిపించింది అనమాట. చాయ్కి పౌదే పంక్తియో మే లగేతే. ఈ యొక్క టీ తోటలన్నీ కూడా ఎలా ఉంటాయి? ఒక వరుసలో ఉంటాయి అన్నమాట. అలా చూస్తూ ఉంటే ఒక వరుసలో కనపడుతూ ఉంటాయి అన్నమాట. అవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి అన్నమాట. చాయ్కి పత్తియా జితని కోమల్ హోతి హై ఉతని హీ అచ్చి రాతి హై. ఈ యొక్క చాయ్ కా పత్తియా అంటే ఈ యొక్క టీ ఆకులన్నీ కూడా ఎలా ఉంటాయి? చాలా సాఫ్ట్గా, ఇలా పట్టుకొని చూస్తే ఎలా ఉంటాయి? చాలా సాఫ్ట్గా, మెత్తగా, చాలా చూడటానికి బాగుంటాయి అన్నమాట. యహా పురుషోంకి అపేక్ష స్త్రీయ అధిక కామ్ కర్తీ హై. ఇక్కడ ఈ టీ తోటల్లో ఎక్కువ మంది పురుషుల కంటే, అంటే మగవాళ్ళ కంటే ఎక్కువగా ఆడవాళ్లే పని చేస్తారన్నమాట. టీ తోటలు ఎక్కువ మనం చాలా సినిమాల్లో చూసుంటాము. ఈ టీ తోటలు ఎక్కువ ఆడవాళ్లే కనపడతారనమాట మగవాళ్ళ కంటే కూడా. యహ పురుషోంకి అపేక్ష స్త్రీయ అధిక కామ్ కర్తీ హై. స్త్రీయ కమర్ మే కపడే సే बांधी टोकरिया लिए पत्तियां चुन रही थी. स्त्रियां कमरे में कपड़े से बांधी టోకరియా లియే పత్తియా చున్ రహీ థీ. ఇక చూడండి, వీళ్ళందరూ కూడా ఈ యొక్క చీర ఇది ఉంటుంది కదా,
దాన్ని వెనకాల బుట్టలు కట్టుకొని ఈ విధంగా చూడండి, ఇలా కట్టుకొని చీరకి వెనకాల బుట్టల్లా కట్టుకొని అందులోకి ఈ ఆకులన్నీ కోస్తారనమాట. चुनी हुई पत्तियों को एकत्र करके गाड़ियों से कंपनी में बेच दिया जाता है. चुनी हुई पत्तियों को एकत्र करके गाड़ियों से कंपनी में बेच दिया जाता है. ఇవన్నీ ఆకులను కూడా వాళ్ళు కోసి ఆ వెనకాల చీరతో కట్టుకున్న బుట్టలలో వేస్తారంట. వేసిన తర్వాత ఏం చేస్తారు, అవన్నీ కూడా అక్కడ ఉన్న వెహికల్లో వేసేసి ఆ వెహికల్ ద్వారా కంపెనీలకి పంపిస్తూ ఉంటారనమాట. ఓకే, నెక్స్ట్ हमने चाय बनाने वाली एक कंपनी में जाकर देखी चाय किस प्रकार तैयार की जाती है. हमने चाय बनाने वाली एक कंपनी में जाकर देखी चाय किस प्रकार तैयार की जाती है. అంటే ఏంటి, వీళ్ళు ఏం చేశారు, ఇది చూసిన తర్వాత వీళ్ళందరూ కూడా ఒక ఈ టీ పొడి తయారు చేసేది, ఈ టీ ఎలా తయారవుతుంది చూడటానికి కంపెనీకి వెళ్ళాము అని చెప్తుంది అనమాట. వహా సారా కార్య మెషినోం కే ద్వారా కియా జాతా హై. ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్గా జరిగిపోతుంటాయి. ఏ విధంగా కంపెనీల మిషన్ల ద్వారా ఇవన్నీ ప్రాసెసింగ్ అంతా జరుగుతుంది అన్నమాట. ఫస్ట్ ఏం చేస్తారు, బడీ ట్రే మే పత్తియా బర్కర్ సేంకి జాతి హై. అంటే ఏం చేస్తున్నారు, ఈ యొక్క పెద్ద పెద్ద ట్రేలల్లో వీటిని వేసి వేడి చేస్తున్నారు అనమాట. వేడి చేస్తున్నారు. बड़ी ट्रे में पत्तियां भरकर सेंकी जाती हैं. सेंकने से पत्तियां మూన్కర్ ఖాళీ హో జాతీ హై. ఇవన్నీ చేసిన తర్వాత, వేడి చేసిన తర్వాత వాటన్నిటిని కూడా ఎండబెడుతున్నారనమాట. ఇన్హే బాద్ మే సుఖాలియా జాతా హై. సుఖీ హుయి పత్తియోం సే కటే హుయి సేబ్ జైసే సుగంధ్ ఆతి హై. ఈ విధంగా ఏమవుతుంది, వాళ్ళు ముందు వేడి చేసిన తర్వాత వాటిని ఆరబెట్టిన తర్వాత వాటిని ఏం చేస్తున్నారు, పొడి చేస్తున్నారు. ఆ పొడి ఎలాంటి వాసన వస్తుందంటే, ఒక యాపిల్ వాసన ఎలా వస్తుందో అంత బాగా ఈ సుగంధ్ అంటే స్మెల్ బాగా వస్తుందన్నమాట. బిల్కుల్ सूख जाने पर इन पत्तियों को बड़ी बड़ी मशीनों से పైక్ కియా జాతా హై. వీటన్నిటిని కూడా ఈ విధంగా ప్రాసెస్ నడిచిన తర్వాత అవన్నీ కూడా మిషన్ల ద్వారా పొడి అయిపోయిన తర్వాత ఈ కంపెనీలో ప్యాకింగ్ చేస్తారనమాట. నెక్స్ట్, मुझे यह जानकर आश्चर्य हुआ कि चाय सबसे पहले चीन में उत्पन्न हुई थी. ఈ విధంగా చూసిన తర్వాత వీళ్ళకి ఏమైనా ఆశ్చర్యం వేసిందనమాట. ఇన్ని విధాలుగా చేస్తారా, ఈ విధంగా ఉత్పత్తి అవుతుందా అని చెప్పేసి అనుకున్నారనమాట. హమారే దేశ్ మే 3 प्रकार की चाय का उत्पन्न होता है. మన దేశంలో 3 విధాలుగా ఈ యొక్క టీ పొడిని తయారు చేస్తూ ఉంటారనమాట. చీనీ, అసామీ और కాంబోడియన్, ఈ 3 విధాలుగా తయారు చేస్తారనమాట. ఇన్మే కాంబోడియన్ చాయ్ అధిక పసంద్కి జాతి హై. ఈ చీనీ, అసామీ, కాంబోడియన్ అని 3 విధాలుగా ఉత్పత్తి అయ్యే దాంట్లో కాంబోడియన్ అనే దాన్ని చాలా బాగుంటుందన్నమాట, చాలా టేస్టీగా ఉంటుందని ఇక్కడ అర్థం అనమాట. చాయ్ ఉత్పాదన్ కే లియే కుచ్ గరం ఔర్ నమ్ జల్వాయుకి ఆవశ్యకత హోతీ హై. ఈ యొక్క టీ తోటలు ఈ పెరగటానికి నీళ్ళు అవి అవసరం ఉంటుందన్నమాట. వేడి ఎక్కువగా ఉండదన్నమాట. ఈ యొక్క ప్రాంతాలలో వేడి ఎక్కువగా ఉండకుండా ఎక్కువ నీరు కలిగి ఉన్న ప్రాంతాలుగా ఉంటాయన్నమాట. హమారే దేశ్ మే అస్సాం ఔర్ డార్జిలింగ్ మే వర్ష ఖూబ్ హోతీ హై. ఈ డార్జిలింగ్ ప్రాంతాల్లో ఎక్కువగా చల్లదనం ఉంటుందన్నమాట. అక్కడ ఈ తోటలు వీటన్నిటి వల్ల ఏమవుతుంది, వర్షపాతం అనేది ఎక్కువగా ఉండి ఇక్కడ బాగా ఈ టీ తోటలు పండుతాయి అన్నమాట. పహాడీ డలానోంకే కారణ్ పానీ జల్దీ బహ్ జాతా హై.
అంటే ఈ యొక్క కొండలన్నీ కూడా ఏటవాలుగా ఉండి ఈ తోటలు ఈ కొండల మూలంగా చెట్లు అడవులు ఉండటం మూలాన ఈ యొక్క వర్షపాతం అనేది ఎక్కువ ఉంటుంది. ఈ వర్షపాతం అనేది ఎక్కువ ఉండటం మూలాన ఈ యొక్క తోటలు కూడా చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. इसलिए यहाँ का మౌసం చాయ్ ఉత్పాదనకి అనుకూల హోతా హై. ఇలాంటి వాతావరణము ఈ వాతావరణము చాయ్ తోటలు టీ తోటలు పెరగటానికి అనుకూలంగా ఉంటాయని చెప్పడం జరిగిందనమాట. ఒకసారి చూడండి. చాయ్ బాగానికి షైర్ आदरणीय दीदी नमस्ते। हम सब कल प्रातः ही दार्जिलिंग पहुंच गए। अल्पाहार के पश्चात हम घूमने निकले। चौराहा पार करते ही चाय के बाग शुरू हो गए। पहाड़ी ढलानों पर चाय के हरे भरे बाग देखकर हमारा मन खुशी से झूम उठा। चाय के पौधे पंक्तियों में लगे थे। चाय की पत्तियाँ जितनी कोमल होती हैं उतनी ही अच्छी रहती हैं। यहाँ पुरुषों की अपेक्षा स्त्रियाँ अधिक काम करती हैं। स्त्रियाँ कमर में कपड़े से बांधी टोकरियाँ लिए पत्तियाँ चुन रही थी। चुनी हुई पत्तियों को एकत्र करके गाड़ियों से कंपनी में भेज दिया जाता है। हमने चाय बनाने वाली एक कंपनी में जाकर देखा कि चाय किस प्रकार तैयार की जाती है। वहाँ सारा कार्य मशीनों के द्वारा किया जाता है। बड़ी ट्रे में पत्तियाँ भरकर सेंकी जाती हैं। सेंकने से पत्तियाँ मूंड कर काली हो जाती हैं। इन्हें बाद में सुखा लिया जाता है। सूखी हुई पत्तियों से कटे हुई सेब जैसी सुगंध आती है। बिल्कुल सूख जाने पर इन पत्तियों को बड़ी बड़ी मशीनों से पैक किया जाता है। मुझे यह जानकर आश्चर्य हुआ कि चाय सबसे पहले चीन में उत्पन्न हुई थी। हमारे देश में 3 प्रकार की चाय का उत्पादन होता है, चीनी, आसामी और काम्बोडियन। इनमें काम्बोडियन चाय अधिक पसंद की जाती है। चाय उत्पादन के लिए कुछ गर्म और नम जलवायु की आवश्यकता होती है। हमारे देश में असम और दार्जिलिंग में वर्ष खूब होती है। पहाड़ी ढलानों के कारण पानी जल्दी बह जाता है, इसलिए यहाँ का मौसम चाय उत्पादन के अनुकूल होता है। यह सब देखते देखते दोपहर हो गई। हम भोजन के लिए वापस होटल लौट आए। शेष फिर लिखाऊंगी। संस्कृति और विभूति को प्यार అంటే ఏంటి? యహ సబ్ దేక్తే దేక్తే దోపహర్ హో గయి అంటే చూస్తుండగానే టైం అయిపోయిందంట. భోజనం చేయటానికి హోటల్కి వెళ్తున్నారనమాట. అయితే మిగిలినదంతా శేష్ ఫిర్ లిఖాంగి మిగతాది తర్వాత రాస్తాను. సంస్కృతి और విభూతికు ప్యార్ అంటే వాళ్ళ పేర్లు సంస్కృతి విభూతి అనే వాళ్ళకి నా యొక్క ప్రేమని అందించు అంటే నా ముద్దులని చెప్పని అర్థం అనమాట అక్కడ. ఓకే. यह सब देखते देखते दोपहर हो गई। हम भोजन के लिए वापस होटल लौट आए। शेष फिर लिखाऊंगी। సంస్కృతి ఔర్ విభూతికు ప్యార్. ఈ విధంగా ఒక అమ్మాయి వాళ్ళ అక్కకి ఏమేమి చూసిందో టీ తోటల గురించి అంతా కూడా రాసిందనమాట. మిగతాది తర్వాత రాస్తాను, టైం అయిపోయిందని చెప్పిందనమాట. భోజనానికి టైం అయింది, అందరం హోటల్కి వెళ్తున్నాం అని చెప్పిందనమాట. ఈ విధంగా ఈ లెసన్ అయిపోయింది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నేను టెక్స్ట్ బుక్లో ఇవి రాశాను, మీకు ఇది ఇస్తాను, మీరు హోంవర్క్ ఇవి రాయండి. ఓకేనా? रिक्त स्थानों की पूर्ति करो। हम सब कल प्रातः ही डैश पहुंच गए दार्जिलिंग। डैश देखकर हमारा मन खुशी से झूम उठा। भाग सेंकने से डैश मूंडकर काली हो जाती हैं पत्तियाँ। चाय सबसे पहले डैश में उत्पन्न हुई थी, चीन। ఇక్కడ చూడండి. विशेषता बताने वाले शब्दों को चुनकर लिखो।
ఇక్కడ ఇందులో కొన్ని సెంటెన్స్ ఇచ్చారు, అందులో విశేషత అనేది ఏముందనేది మనం ఇక్కడ రాయాలన్నమాట. ఫస్ట్ వన్, హరే భరే బాగ్ దేకర్ హమారా మన్ ఖుషీ సే జూమ్ ఉఠా. ఇందులో ఏముంది, హరే భరే అనేది మనం ఇక్కడ బ్లాంక్ ఇక్కడ రాయాలన్నమాట. బడీ ట్రే మే బర్కర్ పత్తియా సేంకి జాతే హై. ఇందులో ఏం రాయాలి, బడి అనేది మనం ఇక్కడ రాయాలన్నమాట. నెక్స్ట్, సేంక్నే సే పత్తియా ఖాళీ హో జాతి హై. ఇక్కడ ఏం రాయాలి, మనము ఖాళీ అనేది రాయాలన్నమాట. సూకి పత్తియోం సే సేబ్ జైసి సుగంధ్ ఆతి హై. మనకి సేబ్ లాగా అనిపించింది కదా, ఇది సూకి అని రాయాలన్నమాట. పత్తియోం కో బడి బడి మషనం సే పై కియా జాతా హై. ఇక్కడ ఏం రాయాలి, బడి బడి అని రాయాలన్నమాట. ఈ టూ రోమన్స్ హోంవర్క్ రాయండి. హోంవర్క్ అని పెడతాను, అది రాయండి నాన్న. ఓకే ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్.